ఈపీఎఫ్ఓ పిఎఫ్ అకౌంట్ ఉన్నవారికి పండగే పెన్షన్ను 3,000కు పెంచనున్న కేంద్రం. ఈపీఎఫ్ఓ ప్రతి నెల పిఎఫ్ కట్ అవుతూ ఉంది. వారికి కేంద్రం ప్రభుత్వం త్వరలో శుభవార్త చెప్పే అవకాశం కనిపిస్తుంది. ఈపీఎఫ్ఓ ప్రస్తుతం ఇస్తున్న కనీస పెన్షన్ రూ. 1,000 నుంచి 3,000కు పెంచే అవకాశం ఉందని సమాచారం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి, లేకపోతే మీకు పూర్తి సమాచారం అందదు. ఎవరైనా కొత్తగా ఈ వీడియో కానీ చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. తక్కువ జీతం పొందిన ఉద్యోగులకు భారీ ఊరట. ప్రస్తుతం జీపీఎస్ 95 స్కీమ్ కింద ఉద్యోగులకు కనీసంగా నెలకు రూ. 1,000 పెన్షన్ అందుతుంది. అయితే పెరుగుతున్న ధరలు, జీవన వ్యయం కారణంగా ఈ మొత్తం సరిపోవడం లేదని చాలా కాలంగా ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. ముఖ్యంగా చిన్న ఉద్యోగాలు చేసి రిటైర్ అయిన వారు ప్రస్తుతం వచ్చే పెన్షన్తో కుటుంబాన్ని నెట్టుకు రావడం కష్టమవుతూ ఉంది. ఈ నేపథ్యంలో కేంద్రం ప్రభుత్వం కనీస పెన్షన్ 3,000కు పెంచే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే తక్కువ జీతాలతో పనిచేసిన ఉద్యోగులకు పెద్ద ఉపశమనం లభించే అవకాశం ఉంది. ఈపీఎఫ్ఓ పెన్షన్ లెక్కింపు ఎలా జరుగుతుంది? ఈపీఎఫ్ఓ పెన్షన్ ఉద్యోగి పనిచేసిన సంవత్సరాలు సగటు జీతం ఆధారంగా లెక్కిస్తారు. ఉద్యోగం చివరి 60 నెలలు సగటు జీతాన్ని పరిగణనలోకి తీసుకుని పెన్షన్ను నిర్ణయిస్తూ ఉంటారు. ఎక్కువ కాలం ఉద్యోగం చేసిన వారికి ఎక్కువ ప్రయోజనం లభించే అవకాశం ఉంటుంది. 20 సంవత్సరాలు పైగా సేవలు అందించిన ఉద్యోగులకు అదనపు బెనిఫిట్స్ కూడా ఉంటాయి. అయితే ప్రస్తుతం 3,000 కనీసం పెన్షన్పై ప్రభుత్వం ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. కార్మిక శాఖ, ఈపీఎఫ్ఓ అధికారులు ఈ అంశంపై చర్చలు కొనసాగిస్తున్నట్లు తెలుస్తుంది. ఈపీఎఫ్ఓ 3.0తో పూర్తిగా డిజిటల్ సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. ప్రభుత్వం ఈపీఎఫ్ఓ వ్యవస్థను మరింత స్మార్ట్గా మార్చేందుకు ఈపీఎఫ్ఓ 3.0 తీసుకురాబోతుంది. ఇప్పటి వరకు పిఎఫ్ క్లెయిమ్ లేదా ఇతర సేవల కోసం ఉద్యోగాలు ఎక్కువ సమయం వేచి చూడవలసిన అవకాశం వచ్చేది. కొత్త వ్యవస్థలో ఈ ప్రక్రియలను వేగంగా, సులభంగా మార్చే ప్రయత్నం జరుగుతూ ఉంది. క్లెయిమ్ సెటిల్మెంట్ ఆటోమేటిక్గా జరిగేలా ప్లాన్ చేస్తూ ఉన్నారు. దీనివల్ల పిఎఫ్ డబ్బులు కోసం నెలగా తరబడి ఎదురు చూడవలసిన అవసరం తగ్గుతూ ఉంది. అలాగే ఉద్యోగాలు తమ కేవైసీ, పేరు, పుట్టిన తేదీ వంటి వివరాలను ఆన్లైన్లోనే సులభంగా అప్డేట్ చేసుకునే అవకాశం ఉంటుంది. మొబైల్ యాప్ ద్వారా, పోర్టల్ ద్వారా పెన్షన్ స్టేటస్ కూడా వెంటనే తెలుసుకోవచ్చు. ఏటీఎం కార్డుతో పిఎఫ్ డబ్బులు ఉపసంహరణ. ఈపీఎఫ్ఓ 3.0 భాగంగా సభ్యులకు ఏటీఎం లేదా డెబిట్ కార్డ్ తరహా సౌకర్యాన్ని అందించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ఈ విధానం అమల్లోకి వస్తే ఉద్యోగులు తమ పిఎఫ్ డబ్బులను ఏటీఎం ద్వారా నేరుగా విత్డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు పిఎఫ్ డబ్బుల కోసం క్లెయిమ్ పెట్టే ఆమోదం వచ్చే వరకు వేచి చూడవలసి వచ్చేది. కానీ కొత్త విధానంతో అత్యవసర సమయంలో కూడా వెంటనే డబ్బులు తీసుకునే వీలు కూడా ఉంటుంది. ఈ ఏఐ టెక్నికల్తో వేగవంతమైన సేవలు. కొత్త ఈపీఎఫ్ఓ 3.0 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ టెక్నాలజీని కూడా ఉపయోగించుకున్నారు. దీని ద్వారా ఫేక్ క్లెయిమ్స్ను గుర్తించడం సులభం అవుతుందని, మోసాలని తగ్గించడంతో పాటు మొత్తం ప్రక్రియను వేగంగా పూర్తి చేయవచ్చు. ఉద్యోగులు తమ వివరాలను స్వయంగా ఆన్లైన్లో అప్డేట్ చేసుకునే విధానం మరింత సులభం కానుంది. మొత్తానికి ఈపీఎఫ్లో తీసుకురాబోతున్న ఈ మార్పులు ఉద్యోగులకు పెద్ద ఊరటనివ్వనున్నాయి. ముఖ్యంగా కనీస పెన్షన్ పెంపు అమల్లోకి వస్తే లక్షలాది మంది పెన్షనర్లు ఆర్థికంగా వచ్చే సహాయం లభించే అవకాశం ఉంది.